ఎవరు భయ్యా ఇది? ఎవరు లోపల? మీరు కాదా? వేరే వాళ్ళ? ఇది ఎవరు చూస్తున్నారు? ఇది ఏది? కోర్టు ఆర్డర్ చూపించండి, తీయండి ఒకసారి. ఏం ఆర్డర్ ఇది? ఒక్క నిమిషం. వీళ్ళిద్దరు ఎవరు? విద్యాసాగర్, అన్ను మంగల్. మీరు వాళ్ళ కింద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఆర్డర్ ఏమి ఇచ్చింది కోర్టు? 3, 4, 6, 7 not to cause any interference with the respondent concession activity carried out by the petitioner. ఓకే, దేంట్లోకి రావద్దు అన్నది ఏ సర్వే నెంబర్, ఏ ప్లాట్ లోకి? 3 డిప్యూటీ కమిషనర్. అది ఓకే, 3, 4 వాళ్ళని ఎంటర్ కావద్దని చెప్పింది. ఏ సర్వే నెంబర్లు, ఏ ప్లాట్ నెంబర్లు మీరు పెట్టారు? ఆ సర్వే నంబర్ 77, 78. వాళ్ళు క్లెయిమ్ చేసేది TS8, మేము ఉన్నది TS7, టౌన్ సర్వే నంబర్ 7. దాంట్లో మేమున్నాం. వాళ్ళు క్లెయిమ్ చేసేది టౌన్ సర్వే నంబర్ 8. ఓకే, మేము ఫాస్ట్ 50 years నుంచి పొజిషన్ ఉన్నాము. మాకు రెవెన్యూ నుంచి NOCలు ఉన్నాయి, ULC క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నది. రెవెన్యూ నుంచి ఏముంది? రెవెన్యూ నుంచి NOC కూడా ఉన్నది. MRO కేసు పెట్టాడు. కేసు పెట్టిండు కదా? అవును, కేసు పెట్టినాడు. ఏమని చెప్పేసి కేసు పెట్టాడు అని చెప్పేసి. అవును సార్, 50 years నుంచి సంఘం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరే నువ్వు ఇప్పుడు కబ్జా అయిందా? MRO ఏం చెప్పిండు? అవును, సర్వే చేసి కేసు పెట్టిండా లేదా? ఏ డాక్యుమెంట్ల మీద చూపించండి. ఏది కేసు? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ MRO కూడా ఇది కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి అని చూపిస్తుంది. FIR అనేది కూడా ఎగిరిపోతుంది. డాక్యుమెంట్లు తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తామా? GHMC బోర్డు ఎందుకు పెట్టారు? GHMC ఎందుకు పెట్టారు? 41, 42 77, 78 కాదు భయ్యా, ప్లాట్ నెంబర్ ఎంత? నా సర్వే నంబర్ 77, 78. నా ప్లాట్ నంబర్ 40, 41. 41 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? 41 ఎక్కడ ఉంది? 41 నా డాక్యుమెంట్ చూస్తారా? ఇదేంది? 41 లేవుంటా? ఎక్కడ ఉన్నది? ఎక్కడో మధ్యలో కిలోమీటర్ తర్వాత ఉన్నది. ఏం కిలోమీటర్? మళ్ళీ 50 years నుంచి వీళ్ళు సంఘం వాళ్ళు ఏం చేస్తారు? అధికారులు కేసు పెట్టిన తప్ప. అవును, వీళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ఇది కాదు కదా. GHMC వాళ్ళు ఎందుకు వెళ్ళాలి కదా? వీళ్ళని కూడా బొక్కలు ప్రూఫ్ ఉన్నదా? ప్రూఫ్ ఉన్నదా? ఒక్క ప్రూఫ్ చూపించు. ప్రూఫ్స్ ఉన్నాయంటే కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ రావద్దు. ఇదేంది? పోలీసులే తీసుకొచ్చిరా? కొంచెం నెమ్మదిగా. Hey!
వాడు దాదాగిరి చేయడానికి ఇక్కడికి వచ్చింది. అడ్వకేట్ కి కోర్టులో చూసుకోవాలి. ఇక్కడికి ఇక్కడ ఏం జరగకూడదు చూడండి. అడ్వకేట్ అని చెప్పేసి దారకారు లెక్క అలాంటికి రావడమే తప్పు కదా, వాడికి రావడమే తప్పు కదా. కాదండి ఇప్పుడు కేసు కాదు, అన్న మీది ఏపీఎస్ అన్న అన్న మీది ఏపీ అన్న ఒకటే నేను ఏమంటలేదు. మీరు ఏంటన్నా కానిస్టేబుల్ అంటే సరే మీరు బాధ్యులు కాదులే కానీ ఇప్పుడు ఎంఆర్ఓ కేసు పెట్టిండు. అవును, ఎంఆర్ఓ ఎప్పుడు కేసు పెట్టిండు సబ్జెక్ట్ చెప్తున్నా. మీరేం చేయలేరు, మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏం పనిచేయదు. నేను చెప్తున్నా ఏంటంటే గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జూలై 7వ తేదీన ఎంఆర్ఓ పై కేసు పెట్టిండు. గ్రేవ్ యార్డ్ కబ్జా అవుతుందని కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది అన్నోన్. దాంతో ఏ రోజు ఉన్నాం? జూలై అయిపోయి ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ ఉన్నది. మీరేం అదే మీరు చేయలేదు చెప్తున్నా, నెక్స్ట్ కంటెంట్ చెప్తున్నా. వాడేమంటాడు? రండి రండి రండి. ఇప్పుడు ఆయన సరే ఆయన పెద్ద సరే బ్రదర్ ఓకే వీళ్ళందరూ వస్తారు. సో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇంతమంది జనమంతా ఇక్కడికి వచ్చిరని తెలిసి కూడా ఒక 3-4 పంపించి వాళ్ళు ఇక్కడ దాడి గొడవ చేస్తున్నారంటే ఏ ధైర్యంతో వచ్చి చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేనే పంపించినట్టే కదా. చూడండి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బోర్డు పెడితే ఈ బోర్డు కూడా బీకేసారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటాడు. కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది? కోర్టుని తప్పుదో పట్టించి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. శ్మశానం కనిపిస్తున్నది కళ్ళ ముందు శ్మశానం కల్పిస్తున్నది. మొత్తం ఈ
ఈ ప్రాంత ప్రజలంతా చెప్తున్నారు, అరే మా వాళ్ళ నిన్ననే బొందబెట్టినవరా నాయన అని. దర్జాగా బండ్లు వేసుకొని వచ్చి ఇక్కడ దాడి చేసి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు కూడా ఇందులో దీని వెనకాల ఉన్నారు. ఏమైంది వదిలే రండి వచ్చండి వదిలే బాగుందేమో. గాంధీనగర్ అసోసియేషన్ ఇది లేఅవుట్ కదా, ఇది జరిగే ఇది మా ఇల్లు 73/C మా ఇల్లు. ఓకే, ఇది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్ లో వచ్చినాయి 75, 76, 77, 79. ఇది మొత్తం గ్రాండ్ మన గాంధీనగర్ ల్యాండ్. ఇదంతా ఈడ గ్రేవ్స్ అని చూడండి, గ్రేవ్స్. ఈ ల్యాండ్ అంతా గ్రేవ్స్ అన్నది కూడా అది. వీళ్ళంతా ఎవరు వచ్చినా ఈ బ్యాచ్ అంతా ఎప్పటి నుంచో ఇక్కడ కబ్జాలు ఎప్పుడైనాయో ఎవరెవరు కొన్నాడో తెలీదు. కానీ ఏంటంటే మాకు లేటెస్ట్ రాములు, ఆయన అడ్వకేట్ రాములు, వాళ్ళ అసిస్టెంట్. మొన్న రాత్రి మేమే కంప్లైంట్ చేసాం. మొన్న రాత్రి ఇది వేసేటప్పుడు మొన్న నైట్ నేను కూడా ఉన్నా. 12:30కి మేము వచ్చి కంప్లైంట్ చేస్తే వాడు ఏమన్నా కోర్టు నుండి అది స్టే ఆర్డర్ తెచ్చుకున్నా. స్టే ఆర్డర్ ఏమున్నది, పనులు చేయమని చెప్పిండా. వాడు నోటీస్ బోర్డు కూడా తీసేసిండు. నోటీస్ బోర్డు నువ్వు అట్లా ఎట్లా తీసావని సీఐకి అడిగితే లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీ దీని ప్రకారం పట్టుకొని రండి అని చెప్తారు. అది ఒక్కటే. ఇంకోటి ఏంది, వీళ్ళు మొన్న 40 మంది, మేము ఈయన ఇంకో 3-4 ఉన్నాం. మేము 40 మంది ఈయనే. మేము వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేము. మనం పిఎస్కే పోయినాం. పిఎస్కి పోయి ఇది సంగతి ఇది అంటే వాళ్ళు అట్లా కాదు ఇట్లా బలవంతంగా చేయించారు. వాళ్ళ రాత్రి అంతా పోలీసు వాళ్ళు అండదండాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అండదండాలు ఉన్నాయి. అన్నీ ఎవరు ఇక్కడ సిఐ మన పేర్లు నాకు తెలియదు కానీ అండదండాలు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మీరు ఇంతమంది 100 మంది మీరున్నారు, వాళ్ళు 3-4 వచ్చి డబ్బులు మొత్తం పైసలు రాత్రి కోట్ల రూపాయలు మారుతున్నాయి ఈ ల్యాండ్ మీద. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీ, వాడు 5 కోట్లు ఖర్చు పెడతాడు. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీకి 5 కోట్లు ఖర్చు పెడతాడు. అందరిని చెల్లం పల్లం చేసేస్తున్నాడు. మొన్న 60 మందిని రాత్రి 60 మందిని నింపుతున్నాడు. ఇది టూ మచ్. అసలు మమ్మల్ని చూసి దాని 60 మంది 70 మందిని నింపి మా మీద దాడికి పంపిస్తుడు. మేము ఏం వాళ్ళ మీద దాడికి పోతలేం. మేము ఏదుందో న్యాయ ప్రకారంగా పోతున్నాం. మాకు ఏదున్నా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మీరు. సో ఇది పూర్తిగా శ్మశానం. ఇప్పుడు వీళ్ళందరిని ఎవరు పంపిస్తున్నట్టు? రెగ్యులర్ గా వస్తారా వీళ్ళు? ఇప్పుడు వచ్చిన రెగ్యులర్ గా ఎప్పుడు దాడి అయినా కూడా ఏదైనా మేము ఇట్లా 3 వస్తారు, ఆ రిపోర్ట్లు అవి చూపిస్తారు. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి ఆ దొంగ డాక్యుమెంట్స్ తెచ్చి ఇది మాదే అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. దొంగ డాక్యుమెంట్స్ పెట్టి పోలీస్ స్టేషన్ చూపించి ఇది మేము సర్వే నంబర్ తెచ్చుకున్నాం, ఇది స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం అని చెప్తారు. అసలు వాళ్ళు తెచ్చిన స్టే ఆర్డర్ కూడా దీని మీద గానే కాదు, అది వేరే నంబర్ స్టే మీద తెచ్చుకొని వాళ్ళు ఇదంతా దౌర్జన్యం చేస్తారు. మాది జిహెచ్ఎంసీ బ్యానర్ కడితే కూడా బ్యానర్ ని కూడా చింపేసి ఏమన్నా అంటే మాకు కులవట్టే అధికారం ఉంది, మేము ఇది చేసేది తెచ్చుకున్నాం స్టే అని చెప్తారు. అసలు ఎట్లా సార్ స్టే దేని మీద ఇచ్చి స్టే? అది చదివేది లేదు, ఏం లేదు. దాని మీద వేరే పార్టీల వాళ్ళు కూడా ఉండాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎటుపోయారు? వాళ్ళకే పొత్తుగా తయారయ్యారు. ఏమన్నా మార్వాడి కాబట్టి 40 ఏళ్ల నుంచి మార్వాడి వాళ్ళు ఉన్నారు అంటున్నారు. 40 ఏళ్ల నుంచి మనిషి ఉన్నది కాదు, ఇలా డాక్యుమెంట్ ఉంది కదా. ఏదైతే డాక్యుమెంట్ దాని మీద మనం పోరాడాలా? ఏమైంది? వాళ్ళేనా వాళ్ళు? ఓకే. అదే చూసిన బ్యానర్ కూడా చూసిన. ఏం పెద్ద మనిషి, ఇది మీది కాదు, వీళ్ళు లేరు, ఇల్లు ఇన్ని రోజులు 50 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు? ఉన్నారా ఇక్కడ? వాళ్ళు ఇక్కడ పుట్టి 50 ఏళ్ళ నుంచి మీరేం చేస్తారు అంటున్నారు? మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. అయితే ఇక్కడ ఏమైందంటే అప్పట్లో దాదాగిరి చేసిన వాళ్ళు చాలా మంది. అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వగానే వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ బెదిరించి వెళ్ళగొడుతుండే, చంపేస్తామంటుండే, చాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళు. ఎవరు ఇంటికాడకి పోతే వాళ్ళు ఇంటికాడ అటాక్ చేస్తుండే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది? ఇప్పుడు దగ్గర నేను చిన్న 10-20 ఏళ్ళు ఉంటా. అప్పుడు వాడే వచ్చి కబ్జాలో ఉన్నాడు. వీడు లేడు, మార్వాడి ఉన్నాడు. మార్వాడి తర్వాత వీడు కొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుండు. ఆడిడు ఒకటే, అగర్వాలే ఒకటే. ఆడికేని బట్టి ఏమంటాడు? 50 ఏళ్ళ నుంచి వీళ్ళంతా ఎక్కడ పోయి వీళ్ళు కురుమోళ్ళంతా ఇంతకుముందు కొట్లాడినా మేము
ఇంతకుముందు కొట్లాడినాము మల్లన్నగూడలో మీటింగ్ పెట్టిరు పిఎన్జే ఉంటే కరణ్ నరసింహన్ ఉండేను నేను తిని అందరం అప్పటి నుండి ఫైట్ చేస్తున్నాం. మీ కాయిదాలు పోగొట్టేసిరు. అవి మొన్న దొరికినవి. అవి దొరికిన తర్వాత మళ్ళీ మనది ఉంది కదా రావాల్సి వచ్చింది. గ్రిప్ దొరికింది, లేకుంటే మాకు ఐడియా కూడా లేదు. పేపర్లు ఎవరు ఉన్నాయి, ఎవరు చేసుకోవాలి. 50 ఏళ్ళ నుంచి లేము కదా. అయితే అది శ్మశాన వాటికని కబ్జా ఎట్లా చేసుకుంటారు సార్? మరి వాళ్ళు ఎవరు కూడా 50 ఏళ్ళ అది శ్మశాన వాటికనే కదా. శ్మశాన వాటికనే 50 ఏళ్ళ నుంచి లేకపోతే కబ్జా చేసుకుంటారా? ఆ శ్మశాన వాటిక కబ్జా చేసుకున్నాక ఉందా? అది కూడా ఎక్కడి నుంచో బతకనికి వచ్చినానికి సైడ్ ఇస్తారా? ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఆ ఇచ్చేటోళ్ళకి మద్దతు చేస్తారు. మీరు ఇంత 100 మంది ఉన్నారు, వాడు వచ్చేట్లా దాదాగిరి చెప్పండి సార్. మరి మేము మాట్లాడడానికి వచ్చినాము, వాడికి వచ్చి దాదాగిరి చేయడం అది న్యాయమా? ఇంకా మా స్థలం తీసుకున్నారు కాక మా మీద కబ్జా చేస్తాడా? మా మీద జులుం చేస్తాడా? మా జాగా మా భూములు మా శ్మశాన వాటికలు కబ్జా చేసుకొని మా మీద కూడా జులుం చేస్తాడా వాడు? ఇది ఎక్కడ పద్ధతి సార్? ఇది ఎక్కడ పద్ధతి? 50 ఏళ్ళ నుంచి లేరని అంటే మా బొందల కంటే మాకే విడిచిపెట్టాలి. పోలీసు వాళ్ళు కూడా మీ వైపు లేరు వాళ్ళు దొంగలు. పోలీసు వాళ్ళు కూడా దొంగలే. తీసుకొని అలా కాళ్ళు కూర్చోబెట్టండి. మరి సార్ ఆడవాళ్ళని అందరినీ తిడుతున్నాడు వాడు. మీ పని చేపిస్తా అనుకుంటా పోతుంటేనే మేము అందరం ఉరికినాం. అంటేనే పోలీసు వాళ్ళు కారులో కూర్చోబెట్టారు. అది న్యాయమా సార్? మా జాగాలు తీసుకుంటే వాళ్ళు ఎంత తినిండొచ్చు, ఎన్ని కోట్లు తినిండొచ్చు? మరి పోలీసు వాళ్ళు ఎన్ని కోట్లు తినిండొచ్చు? ఆయన తెలుసుకరా ఆయన రమ్మన్. సో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. ఏదైనా ఉంటే తొందరగా చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు చేయనియారు. చెప్పండి బ్రదర్. టోటల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్ దొరికినాయి ఇప్పుడు. ఓకే ఒక్క నిమిషం. ఆ డాక్యుమెంట్ ఏదన్నా వెంకటనా పనులు ఊడుతున్నాడు. ఎంఆర్ఓ కేసు సార్ సార్ ఏం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జూలైలో ఎంఆర్ఓ కేసు పెట్టింది. ఇది గ్రేవ్ యార్డ్ కబ్జా గురైందని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జూలై 7వ తేదీ 2025లో. కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయింది అన్నోన్ పర్సన్ మీద. దీని మీద ఇంతవరకు యాక్షనే లేదు. ఎంఆర్ఓ కేసు పెట్టిండు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో. ఎంఆర్ఓ వెళ్ళి కేసు పెట్టిండు. ఇది ఎఫ్ఐఆర్ నెంబరు 191/2000. నాట్ టు ఇంటర్ఫియర్ అండ్ రెవెన్యూ ఈ సర్వే నెంబర్ ఈ ప్లాట్ నెంబర్ మీద కాదు. ఈ ప్లాట్ నెంబర్ మీద కాదు బ్రదర్. మీరు చెప్పండి. ఈ 41 మీద ఉంది. భయ్యా ఇగో మేము వస్తాం కానీ చూడండి ఒక్కసారి. ఈ 41 మీద ఉన్నది కదా. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు ఎప్పుడు పెట్టినారు సార్? జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు ఎప్పుడు పెట్టినారు? ఎవరు తీసేసి? వాడే తీసేసుకున్నాడు కదా. సో ఇక్కడ ఈ మార్వాడి ఎవరైతే కబ్జా చేసిండో వాడి దిష్టిబొమ్మని పెట్టి దిష్టిబొమ్మని తగలబెడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. బ్లర్ చేసుకుంటాం. హిందూ ఆడోళ్ళ మీద చేసుకున్న గుండాల మీద కేసులు పెట్టాలి. మార్వాడి గుండాల మీద కేసులు పెట్టాలి. ఆ తల్లును తిట్టినటువంటి మార్వాడి గుండాల మీద కేసులు పెట్టాలి. We want justice. 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 శ్మశాన వాటికను కాపాడుకుందాం. ఇందులో శ్మశాన వాటికను కాపాడుకుందాం. ఇందులో శ్మశాన వాటికలను మార్వాడిల దౌర్జన్యం మన పూర్వీకుల ఆనవాలను కేసులు పెట్టాలి. ఆడోళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించిన మార్వాడి గుండాలపై కేసులు పెట్టాలి. మార్వాడి గుండాలు మన తల్లులను అవమానించు.
We want justice. We want justice.